పురాతన కాలంలో బాబిలోన్ అనే రాజ్యంలో దానియేలు అనే జ్ఞానుడు జీవించేవాడు. అతడు రాజు దరయుకు పనిచేసేవాడు. అతడు తన పనిని అంత బాగా చేసేవాడు కాబట్టి రాజు అతనిని మొత్తం రాజ్యం మీద అధికారం కలిగినవాడిగా చేయాలని అనుకున్నాడు. కాని అందరికీ ఇది ఇష్టంగా ఉండలేదు. కొంతమంది అధికారులు అసూయతో నిండిపోయారు. వారు దానియేలును ఇబ్బంది పెట్టడానికి మార్గం వెతికారు. కాని దానియేలు నిజాయితీగా, విశ్వాసంతో మరియు నీతిగా జీవించేవాడు. అందుకే వారు ఓ దుర్బుద్ధితో కూడిన పథకం వేశారు. వారు రాజును ఒప్పించి ఓ కొత్త చట్టాన్ని రూపొందించారు. 30 రోజుల పాటు రాజుని తప్ప ఎవ్వరినీ ప్రార్థించరాదు. ఈ చట్టాన్ని అతిక్రమించే వారిని సింహాల గుహలో వేయాలి. దానియేలు ఆ చట్టం గురించి వినాడు. కాని అతడు ప్రార్థించటం ఆపలేదు. రోజు 3 సార్లు అతడు తన కిటికీలు తెరిచి దేవుణ్ణి ప్రార్థించేవాడు, తాను ఎప్పుడూ చేయనట్లే. అసూయగల అధికారులు దానియేలును పట్టుకొని రాజుని దగ్గరకు పరుగెత్తారు. రాజు దరయుకు బాధ కలిగింది. ఆయనకు దానియేలు అంటే చాలా ఇష్టం. ఆయనను శిక్షించాలనుకోలేదు. కాని చట్టం మారలేని దాని. ఆ రాత్రి దానియేలు సింహాల గుహలో పడేయబడ్డాడు. రాజు ఆ రాత్రి నిద్రపోలేకపోయాడు. తెల్లవారుగానే గుహ దగ్గరకు వెళ్లి గట్టిగా పలికాడు, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా? అప్పుడే గుహలో నుండి ఓ స్వరం వినిపించింది. అది దానియేలు స్వరం. నా దేవుడు తన దూతను పంపి సింహాల నోర్లు మూసివేశాడు. వారు నన్ను ఏమీ చేయలేదు, ఎందుకంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు. రాజు ఆనందంతో నిండిపోయాడు. దానియేలును గుహ నుండి తీసి సురక్షితంగా బయటకు తేవడమైనది. రాజు దరయు మరో కొత్త చట్టాన్ని రూపొందించాడు. ప్రతి ఒక్కరూ దానియేలు దేవుణ్ణి గౌరవించాలి, ఎందుకంటే ఆయనే జీవించేవాడు, రక్షించే మరియు కాపాడే దేవుడు. దానియేలు కష్టకాలంలో కూడా విశ్వాసంతో నిలబడ్డాడు. దేవుడు అతన్ని కాపాడాడు.